కదా, ఇప్పుడు ఒకరిని తిట్టడమే మన పని మంచి కాదు కదా. చేసినప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలి. చంద్రబాబు గారు మంచి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇది మంచి పాలసీ అని చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఈవెన్ ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు పెట్టిన సందర్భంలో కేసీఆర్ వాళ్ళు మనం అప్పుడు ఏం చెప్పాం, ఇది రాంగ్ చేస్తున్నారని చెప్పాం కదా. కాబట్టి ఎక్కడికక్కడది మాట్లాడాలా. ఇప్పుడు ఎలా కోరుకుంటున్నారంటే ఒక న్యూట్రల్ వాయిస్ ఉండకూడదని కోరుకుంటూ దాంట్లో ఇబ్బంది పెట్టాలనుకున్నారనుకోండి, ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ అయిపోతుంది అది. నువ్వు వైసీపీ తప్పు చేసింది, వైసీపీ వాళ్ళు చేశారన్న పాయింట్ నుంచి మిగతా న్యూట్రల్ జోలికి పోయారనుకోండి, అప్పుడు ఇది పూర్తిగా వీళ్ళకి వ్యతిరేకత అనేదే లేకుండా ఉండటానికి, లేదంటే వీళ్ళు విమర్శను కూడా అంగీకరించే పరిస్థితి లేదని వెళ్తుంది. అప్పుడు పబ్లిక్ అంగీకరిస్తారా శాశ్వతంగా? నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్కడు కూడా ఆధిపత్య ధోరణి అంగీకరించరు, అహంకారాన్ని అంగీకరించరు. కొన్ని రోజులు మాత్రమే మన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేయగలుగుతాం, కానీ లాంగ్ స్టాండింగ్లో అది ప్రమాదకరం అవుతుంది. రెండవది, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇక్కడ ఎప్పుడు శాశ్వతం అవుతుంది అంటే ఇదంతా కూడా మమతా బెనర్జీ లాగాను, ఇప్పుడు కొన్నది అయితే దేశంలో ఆవిడే, లేదా గుజరాత్ ఉంది. మమతా బెనర్జీ ఎక్కడక్కడ డిజిటల్ మీద ఏ రోజున కేసులు పెట్టింది చూడలేదు మీరు, చూడండి ఎంతో వ్యతిరేకత ఉన్నాయి అక్కడ. ఏమీ గొడవలు చేయలేదే, దాడులు చేయలేదే, మీడియా మీద దాడులు చేయలేదే. ఆవిడ పాజిటివ్గా రాసేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా రాసేవాళ్ళు. మధ్యప్రదేశ్ 20 సంవత్సరాల నుంచి ఉంది బీజేపీ, అక్కడ ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా, సోషల్ మీడియా ఏమన్నా టార్గెట్ చేశారా? గుజరాత్ 30 ఏళ్ళ పైబడి ఉంది, ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నా ఆపారా? కాంగ్రెస్ సోషల్ మీడియాని ఏమన్నా ఆపారా? ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది, ఎవరు ఆపారు? కాబట్టి సోషల్ మీడియా అనేటటువంటిది నువ్వు ఇవాళ నేను చెప్తుంది అదే, ఇవాళ నెగిటివ్ని నువ్వు కనుక అది కూడా